నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం అమ్మా. నీ పేరేంటమ్మా? భాగ్యమ్మ. ఇట్రా ఇట్రా ఇట్రా. పైన కూర్చోగలుగుతావా? కూర్చో కూర్చోబెట్టి కదా. అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది, చూడండి కొంచెం. ఓకే అమ్మా, పర్లేదు ఇప్పుడు. మొత్తం మీ ఇంట్లో 9 మంది ఉన్నారమ్మా? మీరు, మీ నాన్న, మీ అమ్మ, ఇద్దరు తమ్ముళ్ళ? వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిందా? వాళ్ళకు అబ్బాయా? ఒక అమ్మాయి. భూమి ఏమీ లేదా? 5 ఎకరాలు ఉందా? ఎక్కడుంది? ఏం చేస్తారు దాంట్లో? కందేశారా? ఏమాత్రం వస్తుంది కందేస్తే? ఏంటమ్మా, ఏంటి చెప్పు. వచ్చినప్పటి నుంచి మంచిగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ 15,000 వస్తుంది సార్. పాపకి బాగానే ఉన్నాం సార్. నాయనకి 4,000 వస్తుంది. మా ఆయనకి 4,000. అదేమ్మా. ఇల్లు ఎవరు ఇచ్చిండేదే సార్? ఇది మీరు వచ్చినప్పుడు 20 ఏళ్ళ కింద మీరు ఇచ్చారు సార్ పెద్ద కొడుకు. మంచిగా ఉంది సార్. అదేమ్మా. గుడ్ గుడ్. బాగానే ఉన్నాం సార్. ఓకేమ్మా. అడుగు సార్. సార్ మా అంత కష్టంలో ఉన్న పాప, నేను ఒక ఇల్లు కావాలి సార్. కిరాణా కిరాణా అంగడి షాప్ కావాలి సార్. షాప్ కావాలి. కిరాణా షాపు పాసిబిలిటీ ఉంది ఇక్కడ? ఆమె యాక్చువల్లీ ఎస్ఎస్జీలో కూడా ఉన్నారు సార్, బట్ ప్రైవేట్ సార్. ఈ 2 పాసిబిలిటీలో శ్రీనిధి కూడా చేయొచ్చు. ఓకే, వర్కౌట్ చేయండి, మాట్లాడదాం. తీసుకో. కరెక్ట్గా ఉందా? తీసుకోమ్మా. రామ్మా. ఓకే అమ్మా, గుడ్. నేను ఇమ్మంటాను, చెప్తాను. ఓకే ఓకే అమ్మా, రండి లోపల రండి. కూర్చోండి, రమ్మా. నీ పేరేంటమ్మా? రుద్రమ్మ. రా. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, 2 ఆడపిల్లలు. 2కి పెళ్లి చేస్తావా? ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తాం సార్. గొర్రెలు కస్తాం సార్. ఏందున్నాయి గొర్రెలు మొత్తం? గొర్రెలు లేవు సార్, అమ్మినాం సార్. వేరే వాళ్ళతో చెప్తున్నాం సార్. నువ్వేం చేస్తావమ్మా? ఏం పని చేస్తావు? వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తావు. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకోలేదు సార్. నువ్వు కూడా ఏం చదువుకోలేదా? చదవలేదు సార్. ఎందుకు చదువు
చదివించలేదు. చదివించలేదు సార్. అది ఏం మా ఆయన గొర్రెలు అని అప్పుడు గొర్రెలు ఎక్కేసినారు సార్. చదువు పంపించలేదు సార్. ఆ గొర్రెలు లేదు సార్. చదివించాలి కదా, చదివించలేకపోయావు. వస్తారని చాలా సంతోషపడతాను. మీరు వచ్చిందానికి నాకు చాలా 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 సంతోషం సార్. థ్యాంక్ యూ తల్లి. అందుకే ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, వచ్చినా సార్. ఉపయోగం ఏంటి నీకు? ఎట్లా ఉపయోగం? అవును చెప్పని. నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. వచ్చినారు సార్. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తూ ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చినారు సార్. నాకు పింఛన్ వస్తుంది, అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరూ కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను ఒక ఆయప్ప, నాకు ఇల్లు కావాలని ఒక ఆయప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపురం పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఉంది సార్, పక్కలో ఉంది. ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? ప్లేస్ ఉంది సార్, దాని పక్కనే పక్కనే ఉంది సార్. ఒక కొడుకుకి ఒక ఇల్లు అడుగుతున్నారు సార్. ఇచ్చేసేయండి. నాకు ఇంకా గొర్రెలు కూడా ఇస్తే గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? మేపుకుంటాం. ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెలు, ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయా? ఈవినింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ మేపుకుంటారు సార్. ఈవినింగ్ అయితే ఒక కళ్ళం వేసుకొని అక్కడ గొర్రెలు పెట్టుకుంటారు సార్. అది చేస్తారు. అది ఇప్పుడు కదా అవి రాలేదా? ఫార్మ్సే అవి రాలేదా? అవి లేవు సార్ ఇక్కడ. మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపుకొని వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటది కాబట్టి ఆ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా? కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళ ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్. నేను మాట్లాడతాను, 2 శాంక్షన్ రాయా. ఏంటి నువ్వు పెట్టు. సరిగా తుడుచుకోమ్మా. అదే ఓకే కానీ ఓకే. పట్టుకోమ్మా. ఏమి లేదు. ఏం చేస్తారా భూమిలో? పంటలు వేస్తారు. మిరప పెట్టినాము, ఏదమ్మా? 2 లక్షల పైన పెడతాం సార్ పెట్టుబడి. పంటే లేదు సార్. అది చౌడు భూమి సార్. చౌడు భూమి అది పండిస్తారు సరిగ్గా, పంట రాదు. పత్తి, మిర్చి అట్లా పెట్టుబడి పెడుతున్నారు కానీ వీడి వల్ల
ఇప్పుడు ఈ విధంగా ఉండేటన్ని ఈ ఇయర్ ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ పవర్ వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్, స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు పర్ల రామ్మా, ఆడది అవుతారులే, ఆ ఇంటికాడ మళ్ళీ ఇంకా వెళ్తాం కదా, రామ్మ మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన. ఓకే అమ్మా, ఓకే బాబు. ఏదో ఒక పని చేయాలా మీరు, గమ్మునుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ట్రై చేస్తాం సార్, పని పోయినా కానీ 4000 రూపాయలు వస్తుంది సార్. ఇంటి ఖర్చులకే అయ్యలేదు సార్. సార్ సహకరిస్తారు, సార్ సాయం చేస్తున్నారు. మేము కూడా చేస్తాం కానీ మీరు కూడా చేసుకోవాలి, బాగుపడాలి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను, చేపిస్తాను. ఓకే, ఎన్ని వస్తాయి? 20. ఓకే, అది ఇమ్మీడియట్లీ లాంచ్ చేయాలండి. ఇల్లు కూడా కట్టించేసి నీళ్ళు కాకపోయినా 15 acres ఆఫ్ గ్రామ్ కంటం ఉంది సార్ ఈ దాంట్లో. ఇక్కడే కట్టించేయండి, వాళ్ళకి ఇక్కడే కావాలంటే. ఎట్లా వెళ్ళాలి?